వెల్కమ్ టు ఆనెస్ట్ పాడ్కాస్ట్. ఆనెస్ట్ పాడ్కాస్ట్. మీరు సినిమాలో బయటికి వెళ్ళిన ప్రతిసారి విలన్కే ఎందుకు దొరుకుతారు? హీరో కంటే ఎక్కువ విలన్ కి నా మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. ఎవరన్నా ఇప్పుడు కొట్టారా? ఏ డౌటా? ఓకే. బ్యాడ్ బాయ్స్ అంటేనే మీకు ఎందుకు అంత ఇష్టం? బాయ్స్ అంటేనే బ్యాడ్, దానిలో గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటి? వెరీ గుడ్, ఎక్స్ట్రాఆర్డినరీ. లిప్స్టిక్స్తో మీ అడిక్షన్ ఏంటి? సీరియస్ సీన్లో కూడా లిప్స్టిక్స్ ఎందుకు వాడతారు? మీలాగా స్టిక్స్ పట్టుకోలేం కాబట్టి మేము లిప్స్టిక్స్ పెట్టుకుంటాం. హీరోలు ఫైట్ చేస్తుంటే హీరోయిన్స్ లవ్లో ఎందుకు పడతారు? పడకపోతే పాట రాదు కాబట్టి. మీరు స్క్రీన్ పై వచ్చినప్పుడే వర్షాలు, ఫ్లవర్స్ ఎందుకు పడుతుంటాయి? వై? మాకు హీరోలే కాదు, అవి కూడా పడతాయి. ఓకే. మంచు కొండల్లో షూటింగ్ అవుతున్నప్పుడు సాంగ్ షూట్ స్వెటర్స్ లేకుండా శారీస్లోనే ఆ చదివి వణుకుతూ డ్యాన్స్ ఎందుకు వేస్తుంటారు? ఆడదంటే అబ్బల కాదు, సబ్బల అని గుచ్చుకోవడానికి. సార్ ఏంటి సార్ అది ఇది చెప్పారు? సాంబా ఇది రాసుకోరా. ఏంటంటే ఆడదంటే ఆడదంటే అబ్బల కాదు, తబలా. సబల. తబలా. ఆడదంటే అబల కాదు, తబలా. సబలా సబలా. తబలా సబలా. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? మీ మ్యాక్సిమం మూవీస్లో రిచ్ క్యారెక్టర్ చేస్తారు ఎందుకు? రాబిన్ హుడ్ వచ్చి దోచుకుంటారు. మైండ్ బ్లోయింగ్, అమేజింగ్, జింగ్ జింగ్. షెర్లాక్ హోమ్స్ లో కామెడీ లేదే, మరి ఎక్స్ట్రాడినరీ మ్యాన్ లో స్టోరీ. ఆనెస్ట్ పాడ్కాస్ట్. ఓకే. ప్రతి హీరోకి వాళ్ళ డైరెక్టర్స్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలంటుంది. సో దాని ఆన్సర్స్ ఇప్పుడు నువ్వు నాకు ఆనెస్ట్గా చెప్పాలి. అసలు ఆనెస్ట్లో నాకంటే ఆనెస్ట్ ఎవరు ఉంటారన్నా, అది మీతో. వెరీ గుడ్. సో షాల్ ఐ స్టార్ట్ ద గేమ్? ఎస్. చాలా ఫైట్లలో హీరో ముందున్న ఫైటర్స్ కొడుతూ ఉంటే వెనకాల ఫైటర్స్ అలాగే చూస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి ఒకేసారి వస్తే హీరోకి దెబ్బలు తగులుతాయని మేమే ఏడీలను ఒక్కొక్కరుగా పంపమని చెప్తాం. ఆనెస్ట్గా. ఓకే. ఒక షాట్లో హీరో పొద్దున్నే లేవాలి. అలా లేచినప్పుడు హీరో చాలా అందంగా జుట్టు చెదిరిపోకుండా జెల్లు పెట్టి స్ప్రే కొట్టి చాలా ఫ్రెష్గా వేస్తాడు. ఎందుకు? మీకు ఈ డౌట్ రాకూడదని నేనైతే హీరో నైటే అలా తయారు చేసి పడుకోబెడతా. పొద్దున్న లేచినప్పుడు అంతే ఫ్రెష్గా ఉంటాడు. ఆనెస్ట్గా. గుడ్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఓకే. సినిమాలో హీరోయిన్ అంటే నార్త్ ఇండియా నుంచి రావాలా? ఎందుకు? ఇలాంటి క్వశ్చన్ అడిగే రోజు వస్తేనే నేను ఇప్పుడు దాకా సౌత్ ఇండియన్స్ని పెట్టుకున్నా. వావ్. ఓకే. క్లైమాక్స్లో శుభం కార్డ్ వేయడం ఎందుకు ఆపేశాను? రిలీజ్ అయ్యాక తెలిసేది అది శుభమా అశుభమా అని. ఒక మార్కెట్లో అవుతుంది, ఒక మాస్ సాంగ్ షూట్ అవుతుంది. హీరో వస్తాడు, సడన్గా స్టెప్స్ ఇస్తాడు. అప్పుడు నెక్స్ట్ సెకండ్లోనే పక్క నుంచి ఒక కూరగాయలు అమ్మేవాడు ఆర్ పాలు అమ్మేవాడు వచ్చి జాయిన్ అయిపోయి సేమ్ స్టెప్స్ సింక్లో హీరోతో పాటు ఇలా వేస్తారు. అప్పుడప్పుడు సాంగ్లో వాళ్ళు పాడుతుంటారు. అంటే హీరో పాడే సాంగ్ వాళ్ళ ముందే తెలుసా, స్టెప్స్ వాళ్ళ ముందే తెలుసా? ఇలా ఆ కూరగాయలు అమ్మేవాడికి పాలు అమ్మేవాడికి డ్యాన్స్ వచ్చనే విషయం తెలిసే నేను ఆ మార్కెట్లో సాంగ్ షూట్ పెడతా. ఓకే. అసలు ఈ పాడ్కాస్ట్ దేనికోసం? మన రాబిన్ హుడ్ కోసం. మరి సినిమా ఎప్పుడు రిలీజ్? ఫ్రమ్ March 28th, 2025. ఎస్. ఆనెస్ట్లీ. క్రూక్ గారు మీరు చాలా గ్రేట్ అండి. అసలు మీరు అంత ఇంటెలెక్చువల్ అంటే అసలు ఎందుకు ఇంత బిల్డప్? ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు. ట్రైలర్ పోస్ట్పోనా? అంటే డ్యూ టు అన్ఫోర్సీన్ సర్కమ్స్టాన్సెస్ అవర్ ట్రైలర్ హ్యాస్ బీన్ పోస్ట్పోన్డ్. We want a new ముహూర్తం, ప్లీజ్.
మీ తెలుగు ఇండస్ట్రీలో అన్ఫర్సీన్ సర్కమ్స్టాన్స్ మరియు టెక్నికల్ ఇష్యూస్ అంటే మీనింగ్ ఏంటి? సినిమా రిలీజ్ రోజు థియేటర్ యార్డ్స్లో రిలీజ్ చేసుకోండి మీ ట్రైలర్. క్రోక్ జోక్. కరెక్ట్ అన్న, అసలు పండలేదు కానీ బాగా వేసింది. మీకు ఎలాగో సిగ్గులేదు, నాకు ఉంది. ఈసారి మీరే చెప్పండి. యూ బ్లడీ ఫారినర్, నా కోపం వస్తే అసలు మనిషినే కాదు. ఆ మాటకి వస్తే నేను మనిషిని కాదు, మిషన్ని. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? సరే, లెట్స్ కాంప్రమైజ్. ఎలాగో కాంప్రమైజ్ అంటున్నారు కాబట్టి మార్చ్ 23న డేవిడ్ వార్నర్ వస్తున్నాడుగా, అందుకే ఆయనతోనే ట్రైలర్ లాంచ్ పెట్టేసుకోండి. తిడితే తిట్టింది కానీ మంచి ఐడియాలు ఇస్తుందన్న. అది ద సర్ప్రైజ్. ఎస్. సో గైస్, మార్చ్ 23 రాబిన్హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మా ట్రైలర్ లాంచ్.